దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. 112వ కీర్తన 4వ చరణం. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వమును కొనసాగించు వారి జీవితము యథార్థతను, దైవికమైనటువంటి మనస్సును, మనస్సాక్షిని కలిగి ఉంటుంది. అలాంటి వారి జీవితములలో దేవుడు ఎల్లప్పుడూ కృపగలిగినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహించడానికి ఇష్టపడుచున్నాడు. పరిశుద్ధ లేఖనములలో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో వారి జీవితములలో చీకటిలో సహితము వెలుగు పుట్టునంతగా ఆశీర్వాదములు కలుగును అని. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి కలిగిన వారు కనుక అలాంటి వారి జీవితం ఎల్లప్పుడూ సుఖముగా, సంతోషముగా, శుభప్రదముగా, సమృద్ధితో వర్ధిలింపబడుతుందని చెప్పడానికి ఈ వాక్యము ఒక నిదర్శనము, స్ఫూర్తిదాయకమై ఉన్నది. 97వ కీర్తన 11వ చరణములో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని వాక్యముందు తెలియజేయుచున్నాడు. నిజమే కదా. దేవుడు మన నుంచి ఆశించేది యథార్థయుతమైనటువంటి జీవన విధానమే. నీతియు భక్తియు కలిగిన ప్రవర్తనయే దేవుడు కోరుతున్నాడు కదా. అట్లాంటి వారిని దేవుడు ప్రేమించి ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆత్మీయమైనటువంటి ప్రతి ఆశీర్వాదమునకు వారిని కర్తలుగా చేయాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుచేత కొలసి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో పౌలు భక్తుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వాక్యమందు సెలవిస్తూ హితబోధ చేయుచున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ జీవితములలో యథార్థతను కలిగి ఉండడానికి నీవు ప్రయత్నిస్తున్నావా? అనేక మంది నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు లౌకిక సంబంధమైనటువంటి ఆలోచనలలో, పాప సంబంధమైనటువంటి ఉద్దేశములతో వారు జీవిస్తున్నారు. వారు ఒకరిని మోసం చేయడం, వారిని అన్యాయం చేయడమే జీవన విధానముగా వారు ఎంపిక చేసుకుంటున్నారు. వారిని చూచి నీవు కూడా ప్రభావితపరచబడి నీ పరిశుద్ధతను, యథార్థతను, నీతిని కోల్పోతున్నవేమో జాగ్రత్త. యోబు స్నేహితుడైన జోఫర్ అంటున్న మాటలలో యోబు గ్రంథము 11వ అధ్యాయము 14 మరియు 17 వచనములలో ఈ సంగతులున్నవి. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరుడా, నీ జీవితములలో దేవుడు ఆశిస్తున్న యథార్థతను కలిగి ఉండుట కొరకు ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటి వరకు అపనమ్మకస్తుడిగా, పాపిగా, అనీతిమంతుడిగా జీవిస్తే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నీతిగాను, యథార్థముగాను, నిందారహితుడిగా జీవించు. అప్పుడు నీ జీవితములలో దేవుని ముఖ ప్రకాశము ఎల్లప్పుడూ అనుభవించుటకు అవకాశం కలుగుతుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో, అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి మన జీవితములలో ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ప్రకాశము, ఆశీర్వాదం అనేటువంటి వెలుగు ప్రకాశింపబడుతూ మనము దేవుని సన్నిధిలో నిరంతరము సంతోషభరితులమై వర్ధిల్లాలని దేవుని చిత్తము. దైవజనుడిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వాక్యము మన జీవితములలో నెరవేర్చుట కొరకు పరిశుద్ధాత్మ కలిగినటువంటి ప్రేరేపణతో యథార్థంగా జీవించుటకు మనము సహకరించుదాము. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీ వాక్యమునందున్న ఆత్మీయమైన నీ ఉద్దేశమును మేము బాగుగా గ్రహించినట్లు మాకు సమస్తమును తేటతెల్లముగా బోధిస్తున్నావు. ప్రభువా, మేము యథార్థముగాను, నీతిమంతులముగాను, నిందారహితులుగా నీ సన్నిధిని జీవించాలన్నదే నీ చిత్తమైనది. ప్రభు, ఆ ప్రకారంగా జీవించుచు నీ కృపకు పాత్రులగుటకు మాకు సహాయం చేయండి. మా తలంపులలో, మాటలలో, క్రియలలో, చూపులలో మరనేక రీతులుగా నీకు వ్యతిరేకముగా మేము ఎన్నో రకాలుగా ప్రవర్తించి అపరాధులమై ఉన్నాం. ప్రభువా, మా అపరాధమును యావత్తును పోవునట్లు, మా దోషము పాపము పోవునట్లు
హిస్సోపుతో మమ్మను కడిగి శుద్ధి చేయండి. పాప క్షమాపణ, మారు మనసునియండి. నీ సన్నిధిని యథార్థవంతులముగా, నీతిమంతులముగా జీవించుచు మా ఆధ్యాత్మిక భౌతిక జీవిత ప్రయాణములలో నీ వెలుగును మేము పరిపూర్ణముగా ఆస్వాదించున్నట్లు మా మార్గములకు ఆ తేజస్సును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. కృపచూపు తండ్రి. మంచితనము, ఆశీర్వాదము, ఆనందము అనే నీ తేజస్సు మా జీవితంలో లేకపోతే మేము ఈ లౌకిక సంబంధమైన జీవన విధానములలో చెడిపోయిన వారమై నీ సన్నిధి దూరమైపోతాం. ప్రభువా, అట్లాంటి పరిస్థితులు మాకు కలగకుండా ఎల్లప్పుడూ నీ సన్నిధిని జీవించే నిత్య జీవమును, ఆ వెలుగును మేము పొందినట్లుగా మాకు సహాయం చేయండి. దేవా, ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు నీ కృప సహాయమును మెండుగా అనుగ్రహించి మీరు మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.